హలో గాయస్, నేను మీ చిత్తూరు అబ్బాయిని. ఈరోజు మీతో ఒక మంచి ప్లేస్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. అదేదో కాదండి, మన తిరుమలలో తుమ్మూరు తీర్థము. మోస్ట్లీ అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇయర్లీ వన్స్ తెరుస్తారనమాట. సో దానికి నేను, తమ్ముడు, ఇంకా వీధిలో కొందరు తెలిసిన వాళ్ళు అన్నోళ్ళు బయలుదేరామన్నమాట. యాక్చువల్గా ప్రతిసారి వెళ్దామన్నప్పుడు చాలామంది రష్ ఉంటుంది, వెళ్ళలేము, దూరము, నడవాలి, అది ఇది అంటున్నారని ఎప్పుడు వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు, పంపించలేదు. బట్ ఈసారి వెళ్దాము, చెప్పేవాళ్ళు చెప్తారులే అని ట్రై చేద్దామని ఇంకా బయలుదేరామన్నమాట. సో ఇంకా పొద్దున్న ఇంటికాడ నుంచి 4కి బయలుదేరితే కొండకు వచ్చేసరికి ఒక 7:30 అయింది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి పాపినాశం బస్సు ఎక్కాలన్నమాట. సో అక్కడ ఎక్కి ఇంకా ఇది వెళ్ళేదారిలో తీసిన వీడియో అనమాట. సో అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అక్కడ రీచ్ అయ్యేసరికి టైం మోస్ట్లీ ఒక 8:30 అట్లా అయిపోయిందనమాట. ఎందుకంటే హెవీ జనాలు కదండి, ఇంకా బస్సులకి అక్కడే ట్రాఫిక్ అయిపోయింది. సో ఇంకా అక్కడ దిగేసరికి 8:30 అయింది. ఇంకా నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎప్పుడు మోస్ట్లీ పాపినాశం వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది బోర్డులో తుమ్మూరు తీర్థం ముక్కోట్ అని. మనం పాపినాశం వచ్చామంటే, నేను వచ్చినసారి కూడా ఎప్పుడు ఈ డ్యామ్ క్లోజ్లో ఉంటుంది అనమాట. పోలీసులు కూర్చొని అలో చేయరు, మనల్ని పంపించేస్తారు. అట్లీస్ట్ ఫోటోలు తీసుకుందాం, డ్యామ్ బాగుంది అనుకున్నా అలో చేయరు. ఈ పాపినాశం వరకే, అక్కడ వచ్చి ఈ డ్యామ్ పైన ఎప్పుడు అలో చేయలేదు. బట్ ఒక్కరోజు చేస్తారనమాట. నాకు తెలియదు, ఫస్ట్ టైం రావడము. ఒక్కరోజు అందరినీ అలో చేస్తారంట. ఇంకా అక్కడికి వచ్చేసేపు నిల్చుకొని వీడియోలు, ఫోటోలు, వ్యూ అయితే ఎంత బాగుందంటే గాయస్, ఆ డ్యామ్ పైన నుంచి చూడడానికి ఆ వాటర్ సౌండ్ బ్యూటిఫుల్ అనమాట, సూపర్ ఉన్నింది. సో నిల్చుకొని ఫోటోలు, కొన్ని వీడియోలు అన్నీ తీసుకొని ఇంకా అక్కడే ప్రసాదాలు కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ప్రసాదాలు, పాలు, ఫస్ట్ ఎలాగా అట్టిపండు ఇచ్చారు తినడానికి. ఆ బ్రిడ్జ్ మీద ఇంకెక్కడా కాదు, మళ్ళీ ఫుడ్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్స్ ఇచ్చారనమాట. పాలు ఇచ్చారు. అక్కడే తాగి ఇంకా నడవడానికి స్టార్ట్ చేయమని. బట్ మేము అక్కడ తినలేదు, ఎత్తి బ్యాగ్లో పెట్టుకున్నాము. దారిలో ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని తిందామని. మేము వాళ్ళు ఇంకా ఆకలికి అక్కడే కూర్చొని ఓపెన్ చేసేసారు పొట్లాలు. ఆకలి ఏం చేద్దాం, ఏం చేయలేము. బట్ మేము బ్యాగ్లో పెట్టుకున్నాం, ఇంకెక్కడ తిందాంలే అనుకొని. సో ఇంకెక్కడం స్టార్ట్ చేసాము. ఎండ ఇంకో పక్క ఇక్కడ ఏమంటే ఎండ, మేము ఇంకక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి టోటల్ రౌండ్ 9 అయిపోయింది అనుకోండి. 9కి ఎండ భయంకరంగా ఉండింది. బట్ ఎలాగా సరిపోతుందిలే, గాలి చల్లగానే ఉంది. ఎండ నీడగా ఉండే జాగాలో నిల్చుకున్నామంటే చల్లగా గాలి కొడుతుంది. అదే ఎండకు వచ్చామంటే ఈపుకు బట్టి కొడతా ఉండింది, అట్లుండింది ఎండ. సో ఇంక నడవడం స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ ఏం చెప్పారంటే ఇంకా 7 కిలోమీటర్స్ అని చెప్పారు అడవిలోకి. బట్ నాకైతే 7 అనిపించలేదు. ఫుల్ వీడియో చూడండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. 7 కిలోమీటర్స్ అయితే కాదనుకుంటున్నా, బట్ వాళ్ళు రాసిన 7 అనే. ఇది దారిలో స్టార్టింగ్లోనే ఇది ఇంకో తీర్థం అని ఏదో చెప్పారు, నేమ్ నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ వాటర్ బట్టి వాళ్ళే ఇస్తారనమాట తాగడానికి. వాళ్ళే తాగమని చెప్తున్నారు. బాటిల్స్ ఇస్తే బాటిల్కి పట్టిస్తున్నారు, తాగడానికి గ్లాసుల్లో ఇస్తున్నారు. నీళ్ళు అయితే గాయస్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్ వాటర్ కంటే చల్లగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు కూడా తీసుకున్నాం అనమాట బాటిల్లో. ఆ వాటర్ పోయగానే బాటిల్ కూడా కూల్ ఎక్కింది, అంత చల్లగా ఉంది నీళ్ళు. సో ఇంకా స్టార్ట్ అయ్యేంత స్టార్టింగ్ పాయింటే అనమాట. దారి ఎలా ఉందంటే మెట్లు కాదు, మట్టి కాదు, ఏం కాదు, ఎట్లా కొండ కదా, ఇంకా అంతే శేషాచలం కొండలు, ఇంకెలా ఉంటుంది. సో మొత్తం రాళ్ళు రప్పలు నడుచుకెళ్తున్నాం. మనమే అనుకుంటే వయసు అయిన వాళ్ళు కూడా చూడండి, అందరూ కర్రలు పట్టుకొని నడుచుకెళ్తున్నారు. ఇంకా అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉంది. ఇంక ఇయర్లీ వన్స్ తెరుస్తారు, ఎలా ఉంటుంది చూద్దామని. మోస్ట్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళే ఎక్కువ వచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, కానీ అంత రారు. చూడండి ఎలా ఉందో రూట్ మొత్తము. నైస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇలా వెళ్తే మాత్రం. ఫ్రెండ్స్తో కానీ వెళ్తే సూపర్ ఉంటుంది. బట్ ఎండ మనం ఇంకప్పుడు అనుకున్నాము ఇంకా మార్నింగ్ బయలుదేరి ఉంటే బాగుంటుందని. బట్ చూడ్డానికి ఇంకా సూపర్ ఉంది. చూడండి చుట్టూరు కొండలు, ఇంకా మన డీప్ ఫారెస్ట్ నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత బాగుందంటే వెళ్ళాం. ఇంకా అక్కడ స్టోరీ అడిగా, మెయిన్ ఈ తుమ్మూరు తీర్థం స్టోరీ తెలియాలి కదా మనకు, ఎందుకు ఇలాగా వన్స్ ఓపెన్ చేస్తారు, ఏంటి అసలు ఈ స్పెషాలిటీ. ఫాల్స్ అన్నారు, తుమ్మూరు తీర్థం అంటే ఫాల్స్ అంట. సో ఏంటి అని అక్కడ అడిగితే తెలిసిన వాళ్ళు ఒక స్టోరీ చెప్పారనమాట. రైటో రాంగో తెలీదు, ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెప్తారు. నాకు చెప్పిన స్టోరీ మీతో చెప్తున్నాను, ఇన్ కేస్ రైటో రాంగో తెలీదు. బట్ అక్కడ ఒకరిని అడిగితే చెప్పారనమాట. అప్పట్లో ఋషులు యాగం చేస్తున్నారంట ఈ ప్లేస్లో. అప్పుడు ఒక ఆయన తుమ్మితే ఆ యజ్ఞం మధ్యలో తుంబురుడు అని ఒక రాక్షసుడు పుడతాడంట. ఆ రాక్షసుడు ఇంకా అక్కడ తపస్సు చేసే ఋషుల్ని తినేస్తున్నాడని దేవతలకి చెప్తే ఇంకా రాముడు అక్కడికి వచ్చి ఆయన చంపడానికి బాణం వేస్తాడంట.
సో అప్పుడు ఆ తుంబురుడు వెళ్ళి ఆ కొండ మధ్యలో దాక్కుంటే బాణం వేసిందే, ఆ బాణం వెళ్ళి ఆ కొండల్ని చీల్చి ఆయన్ని పోయి చంపుతుందంట. సో ఆ చీలడమే ఆ కొండ రెండుగా చీలి అట్ ద ఎండ్ ఆఫ్ ఒక ఫాల్స్ క్రియేట్ అవుతుందంట. ఆ ఫాల్సే తుంబురు తీర్థం అంట. ఇంకా ఆ రాక్షసునే తుంబురుడు అని ఇంకా అక్కడ దేవుడిగా మార్చి అక్కడ ఒక తీర్థంలాగా క్రియేట్ అయిందని చెప్పారు. వీడియోలో దేవుని కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇది మధ్యలో సగం దారిలో వాటర్ ఫ్లో ఉన్నింది, సూపర్ ఉన్నింది. ఇంకా దాహం మధ్యలో వాటర్ కూడా లేదు, ఇంకా డీప్ ఫారెస్ట్ కదా, సగంలో వాటర్ కట్ చేసేసారు, ఆ ట్యాప్ కట్ అయిపోయింది. సో ఈ ప్లేస్లో కూర్చొని ఇంకా వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్ ఆ పులిహోరలు తిని ఇంకా అక్కడే వాటర్ కూడా ఉంది కదా ఎలాగా తాగొచ్చు అని, తాగడానికి సూపర్ ఉంది. ఈ వాటర్ ఎంత క్లియర్ ఉందంటే అంత బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి మధ్యలో ఒక చెట్టు ఈ ఎండ్ నుంచి ఎండ్కి పడిపోయింది అన్నమాట. వీడియోలో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఈ ఎండ నుంచి ఆ ఎండకి ఎంత పెద్ద చెట్టు అంటే అంత పెద్దది ఇట్లా పడిపోయింది క్రాస్గా బ్రిడ్జ్ లాగా. మా వాళ్ళు దానిపైన ఎక్కి ఎన్ని స్టంట్లు చేశారంటే ఇంకా అది అంత వెయిట్ని హ్యాండిల్ చేస్తుంది, ముగ్గురికి కూర్చున్న హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడు పడిందో తెలియదు కానీ ఆ చెట్టు హ్యాండిల్ చేస్తుంది వెయిట్ని భలే. ఇంకా దానిపైన ఎక్కి వీడియోలు ఫోటోలు తీసుకున్నాము. వాటర్ అయితే సూపర్ ఉంది గైస్. ఈ దారిలో అంటే ఇది మధ్యలో అనమాట, ఇంకా ఉంది అని చెప్పారు మా వాళ్ళు. చూడండి దానిపైన కూర్చొని గంధం చెట్లు కూడా సగం దారిలో నాకైతే తెలియదు ఏది గంధం చెట్టు అని. ఇంకా అక్కడ కొంతమంది నిలుచుకొని చూస్తూ ఉంటే అప్పుడు చూసా దారి మొత్తం గంధం చెట్లే ఉన్నాయి. ఇంకా తెలిసిందే కదా మన పుష్ప మూవీలో చెప్పింది కాదు, ఎక్కలేని సంపద ఇంకా మనతోనే ఉంది. సో ఇంకా చూస్తూ మళ్ళీ అక్కడ తిన్నాక స్టార్ట్ అయ్యాం నడవడానికి. దారి మొత్తం రాళ్ళే, చెప్పులు వేసుకెళ్ళాము, చెప్పులు పాడైపోయినాయి. బట్ ఏం చేయలేము, చెప్పులు లేకుండా కూడా చాలామంది నడుస్తున్నారు. అడిగితే పుణ్యం వస్తుంది, బట్ మనం అంత సీన్ లేదు, చెప్పులు వేసుకొని నడిచాము. ఇంకా అక్కడెక్కడనే దగ్గరికి వెళ్ళి తీసేద్దాంలే అని ఇంకా మొత్తం ఇంకా వెళ్తున్నాము. వస్తూనే ఉంది చాలామంది. ఇంకా వెళ్ళేసి ఆ పాయింట్కే రిటర్న్ అయ్యారు. ఇంకా అప్పుడు అనుకున్నాం మనం కూడా మార్నింగ్ వెళ్ళాలా, లేకపోతే ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఏమంటే ఏం లేదు, రష్ ఉంటారు ఎక్కువ. ఇంకా వాళ్ళ మధ్యలో నడవడానికి లేట్ అయిద్ది కదా మనకు. సో వీళ్ళంతా రిటర్న్ అయ్యి వచ్చేసారు. ఎప్పుడు వెళ్ళారని అడిగితే ఇంకా మార్నింగ్ 5కి తెరుస్తారంట. సో అప్పుడే వెళ్ళామంటే ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చేయచ్చు, రష్ అంతగా ఉండరు. చూడండి మన వాళ్ళు కొండల కింద కూర్చొని తపస్సులు చేస్తూ ఫోటోలు, మామూలుగా ఉండదు కొండల్లో. ఇంక ఇక్కడ ఈ కనిపిస్తున్న వీడియో ఈ రెండే గంధం చెట్లు లాంటి. ఇంకా వాటికి పంచలు కట్టారు ఏందని అడిగితే ఇంకా రామలక్ష్మణులు అని చెప్పారు. ఆ 2 చెట్లని రామలక్ష్మణ్ అని చెప్పి పూజ చేస్తారంట. సో గంధం చెట్లు గైస్ ఇవే ఈ 2, చూడండి వీడియోలో కనిపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని రామలక్ష్మణులు అని చెప్పి పూజ చేస్తున్నారు. సో మనం కూడా నిలుచుకొని దండం పెట్టుకొని ఒక వీడియో తీసుకొని బయలుదేరేస్తాం ఇంకా అక్కడి నుంచి. ఇంకా ఆ తర్వాత అడవి మధ్యలో ఇంకా పెద్ద పుట్టేదో కనిపించింది, ఇది నాగదేవత గుడి అనమాట. సో ఇంకా అక్కడ ఇవంతా మధ్యలో వస్తుందన్నమాట. నేను వెళ్తా ఇంకా గుళ్ళు వస్తున్నా, ఇవే ఎండ్ అనుకొని వెళ్తూనే ఉన్నాము. బట్ ఎండ్ పాయింట్ ఇవేవి కాదు, కొండలో వెళ్తూనే ఉండాలి. ఇంకా 7 కిలో, అదే నాకు అర్థం కాలేదు. 7 కిలోమీటర్స్ అంటే వచ్చేసాం కదా అనుకుంటున్నాం, బట్ 7 అయితే కాదు. ఇది నాకు అర్థం కాలేదు ఎందుకు 7 అని పెట్టారో. బట్ వెళ్తుంటే వస్తూనే ఉంది. సో ఇంక సర్లే వెళ్దాము, ఎంత దూరం వెళ్తాము అని ఇంకా వెళ్తూనే ఉన్నాము. దారి బాగుంది. ఇంకా మనకి బోర్ కొడితే వెళ్ళాలనిపించదు, బట్ బోర్ అనేది రాదు. ఎందుకంటే అడవిలోకి వెళ్తున్నాం, ఇంతమంది జనాలు ఉన్నారు, సూపర్ క్లైమేట్, కొండలు, వాటర్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. చూడండి ఎంత పైకి ఎక్కి వెళ్తున్నారు జనాలు. ఇంకా మేము ఇట్లా వేరే రూట్కి వచ్చేసాం, ఆ రూట్లో వెళ్ళామంటే రేపే వెళ్ళాలి. ఇంకా వాళ్ళు జనాలు ఫుల్ ఉన్నారు, ఎందుకంటే ఒక్కరోజు తెలుస్తారు కదా. హెవీ రష్ చూడండి మీరు ఎట్లున్నారు, రాళ్ళు రప్పల పైన నడవలేక అయినా నడుస్తున్నారు కదా. ఆ ఫాల్స్ని చూడాలి అని ఒక క్యూరియాసిటీతో ఎంతమంది ఏజ్డ్ పర్సన్స్ అంటే ఇంకా ఇది ఎండ్ అనుకున్నా, బట్ ఇది ఎండ్ కాదు. ఇక్కడ నుంచి మెయిన్ సినిమా స్టార్ట్ అయింది మనకు. ఇదే స్టార్టింగ్, అసలు దీన్ని స్టార్టింగ్ అనాలా. రష్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక 11 అయింది అనుకోండి. 11 నుంచి నిలబెట్టేశారు క్యూలో, ఎందుకు అర్థం కాదు. ఇక్కడ పోలీసు స్ట్రక్ చేసేసారు ఒక దారం కట్టి, దేనికి అర్థం కాదు, చిరాకు వేసింది. ఏంది 11కి వెళ్ళి ఆ ఫాల్స్ని చూడడానికి 4 అయింది, మీరే అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ అర్థమైంది ఎందుకు పోలీసు ఆపుతున్నారు అంటే, ఇంకా కొండలో మనం మెల్లిగా నడుచుకెళ్ళాలి. ఆ ఫాల్స్లో అంతమంది ఒకేసారిగా స్నానం చేయలేము కదా. ఇప్పుడు అందరిని అలో చేశారంటే అక్కడ తొక్కి అంత కుదరదు, ప్రాబ్లం అయితే అందరికీ. సో అందుకే పోలీస్ కంట్రోల్ చేసి వదులుతున్నారు. ఇక్కడ చూడండి మా తమ్ముడు పాపం
ఇంకా కూర్చొని ఇంకా జనాలు విసిగేసింది, వాడు వెళ్ళిపోదామని అనేసాడు ఒకే మాట. బట్ ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతే ఎట్లుంటుంది అని ఇంకా వెళ్ళాము. మెయిన్ అందుకే చెప్పేది, ఇంకా చెప్పారు నెక్స్ట్ టైం వెళ్తే మార్నింగ్ వెళ్ళిపోవాలి. 5కి ఓపెన్ చేస్తారంటే ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి. అట్లా వెళ్తేనే ఇంకా ఫస్ట్ ఎంత క్లియర్ ఉంటుంది, లేకపోతే రష్. మేము ఇంక బయలుదేరేసి 9 అయిపోయిందని చెప్పా కదా. ఫుల్ రష్ వల్ల వాళ్ళు కంట్రోల్ చేసి చూడండి, వెళ్ళేది చాలామంది వెళ్తున్నారు, అక్కడ రావడం ఒక్కరు ఇద్దరే వస్తున్నారు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే అంతమంది పట్టం. ఇక్కడ చూసారంటే గుట్ట కింద వెళ్ళాలన్నమాట, ఆ కొండ కింద వంగిన వెళ్ళాలా. నేను ఒక బ్యాగ్ తీసుకున్నా, ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళే లోపల నేను చేసిన స్టంట్లు ఉందే, ఓ దేవుడా. కానీ ముసలి వాళ్ళు కూడా వెళ్తున్నారు, అది గ్రేట్. చూడండి ఇక్కడ ఎక్కేవాళ్ళు పోలీసులు కూడా హెల్ప్ చేశారు అనుకోండి, దారి మొత్తం ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కలేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ హ్యాండ్లు ఇవ్వడాలు వాళ్ళు ఇంకా చేశారు. హెల్ప్ లేకపోతే ఎక్కలేరు అసలు, ఎంతమంది ఎక్కగలుగుతారు చూడండి. ఇంకా వాళ్ళు చాలా చోట్ల నిలుచుకొని వాళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. ఇదైతే సూపర్ ఉంది, 2 కొండల మధ్య సన్లైట్ వ్యూ అయితే బాగుండింది కదా. ఇక్కడ నుంచి మెయిన్ స్టార్ట్ అవంతా ఇంకా ఫారెస్ట్ నడుచుకొస్తాం అంతే, ఇంకా కొండలు కనిపిస్తాయి, చెట్లు అంతే. బట్ ఇదైతే 2 కొండల మధ్య ఉంటాం మనం, చుట్టూ 2 పక్కల కొండలు ఉంటుంది. ఇంకా చెప్పా కదా స్టోరీలో, బాణం వేస్తే ఆ కొండ 2గా చీలిందని, ఇదే అంట. యాక్చువల్గా ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది, ఎప్పుడు వాటర్ ఫ్లో ఉంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు కానీ ఆ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ ఫ్లో, అసలు మనము ఉండలేము. బట్ ఈ మంత్ మాత్రము వాటర్ తక్కువ అయ్యిద్ది, ఇంకా మనల్ని అలో చేయడానికి వాళ్ళు ఇంకా తక్కువగా వాటర్ ఫ్లో తక్కువ అయ్యేటట్టు వాళ్ళు ప్లాన్ చేసి మనల్ని ఒక్కరోజు అలో చేస్తారనమాట. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఇది చూస్తే నాకు ఈ ఈగా మూవీలో ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట. ఆ ఈగ పిల్ల పుట్టగానే మధ్యలో వాటర్ వస్తుంది కదా, సేమ్ ఆ సీన్ అన్నట్టే ఉన్నింది. ఎందుకంటే 2 పక్కల కొండ, ఇంకా మధ్యలో వాటర్ ఫ్లో వస్తూనే ఉంటుంది అనమాట. నేను వచ్చేసిందిలే అని వెళ్తూనే ఉన్నాము, ఎక్కడ వాటర్ ఫాల్స్ అని. బట్ ఇది వెళ్తూనే ఉంది, చాలా లోపలికి ఉందన్నమాట. మన కొండ మధ్య వెళ్తూనే ఉండాలి ఫుల్గా. చాలామంది పడ్డారు కూడా. ఇంకా చూడండి ఆ రాళ్ళు అంత నున్నగా ఉన్నాయి, వాటర్ ఫ్లో ఉండి నున్నగా ఉంది. ఈ ప్లేస్లో కూడా స్నానం చేసామన్నమాట. ఫస్ట్ వెళ్ళి అక్కడ ఫాల్స్ అవుతాడు చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి స్నానం చేసాం. బాగుంది, ఎంత బాగుంది చూడండి. వాటర్ కానీ మునిగేంత లోతు లేదు, మనకి హాఫే వస్తుంది, వీడియోలో అర్థమైద్ది. ఇదో గైస్, ఇంక ఇదే మెయిన్ దేవుడు అనమాట, తుంబురు స్వామి. తుంబురు స్వామి అంటే ఏం లేదండి, మా మమ్మీని అడిగా ఏం దేవుడు మమ్మీ అంటే, మీరు ఇప్పుడు భైరవ కోన మూవీ చూస్తుంటే, భైరవ దీపం మూవీ, అదే బాలకృష్ణ అది ఉంది కదా, ఆ మూవీలో ఒక సాంగ్ వస్తుంది కదా, బాలకృష్ణ పాడుతాడు. అప్పుడు ఒక దేవుడు ఉంటాడు వీణ పట్టుకొని, తుంబురు స్వామి ఆయనే అంటండి ఈ దేవుడు. ఇంకా వీడియో చూపించా కదా, తుంబురు స్వామి ఆయనే. ఆ మూవీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది, బాలకృష్ణ ఒక సాంగ్ పాడతారు భైరవ దీపం ముని. మా మమ్మీ చెప్పింది అనమాట ఇంకా ఆ దేవుడు అని. ఇన్కేస్ మీకు కుదిరితే ఆ భైరవ దీపం మూవీ చూడండి, దాంతో ఉన్న దేవుడే అనమాట ఈయన తుంబురు స్వామి. సో ఇంకా మెయిన్ స్టార్టింగ్ దేవుడు వచ్చేస్తాడు, ఫస్ట్ దేవుడి దర్శనం అయిపోద్ది, మళ్ళీ లాస్ట్లోనే ఫాల్స్ ఉంటుంది. ఈ ఫాల్స్ ఏంటంటే 2 కొండలు చీలి అట్ ద ఎండ్ ఉంటుందన్నమాట. లాస్ట్లో ఒక వి షేప్ వస్తుంది, ఎట్లా ఒక గుహలాగా ఉందన్నమాట. ఆ వి షేప్, ఆ గుహలో నుంచి వాటర్ పడుతుంది మనకు, అదే లాస్ట్. సో ఫస్ట్ దేవుడి దర్శనం అయిపోద్ది మనకు, దర్శనం అయినాకే మనం ఫాల్స్కి వెళ్తాము. మళ్ళీ ఇక్కడ జనాలు స్ట్రక్ అయిపోయినారు, ఎందుకంటే ఇంక ఎండ్కి వచ్చేసరికి ఆడ అంతమంది స్నానం చేయలేము, చిన్న స్పేస్ అనమాట. చూడండి అట్లా కొంతమంది వెళ్ళగలం. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, ఆ కొండ కింద దూరి ఒక్కొక్కరుగా ఒక 2 మెంబర్స్ కానీ వెళ్ళగలం. ఎందుకంటే అంతమంది వెళ్తే స్నానం చేయలేము. ఇంకా అట్ ద ఎండ్ వచ్చేసాము గాయస్. ట్రై చేసి ఆ వీడియో తీయడానికి, ఆ ఫాల్స్ కూడా లాస్ట్ వరకు చూపిస్తాను, జూమ్ చేసి మరీ చూపించాను. వాటర్ కనిపిస్తుందని అనుకుంటా. అందరూ కవర్లు, వాటర్ బాటిల్ పట్టారు ఆ వాటర్ పట్టుకోవడానికి. చూడండి వీడియోలో చూపిస్తాను. ఇదే ఎండ్ ఆఫ్ ద మౌంటైన్ అనమాట, కొండ 2 మధ్య ఇదే లాస్ట్ గుహలాగా ఉంది కదా, ఆ గుహలో వాటర్ వస్తుంది. చూడండి జూమ్ కూడా చేశాను, వాటర్ కనిపిస్తుందని. అంత క్లారిటీ కనిపించలేదు, బట్ చూడండి ఇలా జూమ్ చేసా, అప్పుడు వాటర్ మీకు ఫ్లో లైట్ కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ, బట్ వాటర్ బాగానే ఉంది, వాటర్ ఫ్లో. మనం వెళ్ళి తడవచ్చు, ఊరికాటి వెళ్ళి వచ్చేసరికి తడిచిపోయాము, అంత ఫోర్స్గా వాటర్ దూకుతుందన్నమాట. అందరూ ఇంకా ఆ వాటర్ పట్టుకోవడానికి బాటిల్స్, కవర్లు. ఫస్ట్ నేను మా తమ్ముడిని పంపించేసి, ఇంకా నేను బ్యాగ్, మొబైల్ పెట్టుకొని ఫస్ట్ వాడేది స్నానం చేసి ఒక బాటిల్లో పట్టుకొస్తే, ఆ వాటర్ నేను తాగి మళ్ళీ నేను స్నానం చేసి బాటిల్లో పట్టుకొచ్చేసాను అనమాట. ఇంకా అది అయ్యాక మళ్ళీ రిటర్న్ అయిపోయాం కదా, ఎందుకంటే లేట్ అయిపోయింది టైం. అప్పటికి చూస్తే 5 అయిపోయింది. సరే ఇంక చీకటి అయిపోతుంది. సరే ఇంక బయలుదేరాం. అప్పుడే చంద్రుడు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు. మళ్ళీ అడవి కదా, అసలు చీకటి అయిపోతుంది.
ఇంకా డ్యామ్ మీదకి వచ్చేసరికి 7 అయింది. అప్పుడే ఎంత చీకటి అయిపోయిందంటే ఫుల్ చీకటి. ఇంకా డ్యామ్ మీదకి వచ్చేసరికి వాళ్ళు అప్పుడు అక్కడ లైట్స్ వేసి ప్రసాదాలు ఇస్తూనే ఉన్నారు. దిగ్గానే బిస్మిల్లాబాద్ ఇచ్చారు. సో అది తినేసి మళ్ళీ బస్సు ఎక్కి కూర్చున్నాము. ఎందుకంటే మాకు మండే మార్నింగ్ 4కి దర్శనం ఉంది. ఇప్పుడు ఇది సండే వెళ్ళాము, ఇంకా మండే దర్శనం టోకెన్ తీసుకున్నాం అనమాట. మార్నింగ్ 4కి ఇచ్చారు. సో మంచి స్పేస్ చూసుకొని పడుకొని 4కి వెళ్దాం అనుకుని ఇంకా గుడి ముందరికి వెళ్ళాము. లైట్స్ అన్నీ సూపర్ డెకరేట్ చేస్తున్నారు. ఏందబ్బా అనుకుంటే 20 నుంచి 24 వరకు తెప్పోత్సవం జరిగిందంట. సో మనం వెళ్ళింది ఆ రోజే లాస్ట్ డే 24th తెప్పోత్సవం. ఆ రోజు ఎండ్ అనమాట. అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా నైట్ కదా, ఇంకా ఇక్కడికి వచ్చే టైం వచ్చి 9 అయిపోయింది, అరౌండ్ 9 అయిపోయింది. సో వరాహస్వామి దర్శనం చేసుకొని ఓకే అక్కడికి వచ్చే ఫోటోలు వీడియోలు తీసుకొని మంచి స్పేస్ అనమాట గుడి ఎదురుగా చూసుకొని పడుకున్నాము. ఈ వీడియోలో చూపిస్తా చూడండి. తెప్ప కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఆ పాటికి తెప్పోత్సవం. అదే లాస్ట్ డే 24th. ఇంకా మాకు 25th దర్శనము. అదే లాస్ట్ డే అన్నారు. అక్కడ చూసి ఆ బోర్డులో వేసుకుని తెప్పోత్సవం 22-24 అని ఏదో కనిపిస్తుంది చూడండి గైస్, అదే తెప్ప. అంతే గైస్. ఇన్ కేస్ మీరు ఎవరైనా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా బయలుదేరండి. ఈ తుంబూరు తీర్థానికి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే దెన్ ఇంకో మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను గైస్. ఓకే దెన్ బాయ్ బాయ్.